ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. రాఘవ శాస్త్రి నమస్కారం అండి. నేను శ్రీ దేవీ భాగవతము 1 నుంచి 9 స్కంధాలు చదివాను. అలాగే 10వ స్కంధం చదువుదాం అనుకుంటున్నాను. ఇది ఈ దేవి భాగవతం చాలా మహిమ కలది. ఏదైనా సమస్యలున్నా, ఉద్యోగాల విషయంలో సమస్యలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా ఈ దేవి భాగవతం 10వ స్కంధం చదువుకుంటే ఫలితం బాగా తొందరగా లభిస్తుంది. కాస్త ఇంతకుముందు చదివిన 1 నుంచి 9 స్కంధాలు కూడా విన్నవాళ్ళు ఇది కూడా కంటిన్యూగా చదవండి, వినండి. దానివల్ల మీకు మానసికంగా ప్రశాంతత, ఆర్థికంగా అభివృద్ధి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇది మోక్షదాయకం కూడాను. దేవి భాగవతం 10వ స్కంధం. శ్రీదేవి శతరూపను అనుగ్రహించడం. ఏ మన్వంతరాలు దేవి ఎలా ఆవిర్భవించింది, ఎలా పూజించబడింది అని అడిగాడు నారదుడు. నారాయణుడు అలా చెప్తున్నాడు. విష్ణు నాభి కమలంలో బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ మనసు నుండి స్వయంభువ మనువు జన్మించాడు. బ్రహ్మ మానసపుత్రిక శతరూప వీరిద్దరికీ బ్రహ్మ వివాహం చేశాడు. మను పాలసముద్రం నుండి చేరిన అక్కడ దేవిని ఆరాధించసాగాడు. అతని తపస్సుకి మెచ్చి దేవి ప్రసన్నురాలై వరము కోరుకోమంటుంది. అమ్మ, నా సృష్టి కార్యక్రమంలో ఎటువంటి విఘ్నం రాకుండా వరమయ్యి అని ప్రార్థించాడు. అలాగే నీవు అనుకున్నట్టే జరుగుతుంది అని అమ్మవారు వరమిచ్చింది. నీకు సత్సంతానం కలుగుతుంది అని వరమిచ్చి దేవి వింధ్యాపర్వతం చేరి అక్కడ వసింపసాగింది. ఋషులు సూర్యమహర్షిని అడుగుతున్నారు, మహర్షి, ఈ వింధ్యాపర్వతము ఎవరు? అది పైకి సూర్యుని అడ్డగించడం ఏమిటి? అగస్త్య దానికి పెరగకుండా అడ్డుకోవడం ఏమిటి? వాటి వివరాలు మాకు విపులంగా వివరించండి అన్నాడు. తప్పకుండా మీకు చెప్తాను, సావధానంగా వినండి అని సూత మహర్షి చెప్పదగినాడు. వింధ్యాపర్వతము, దీని యొక్క విశేషాలు ఏంటి తెలుసుకుందాం. వింధ్యాపర్వతం పెరగడం, అగస్త్యుడు వచ్చి దాన్ని అణిచివేయడం ఏమిటిగా ఇదంతా. వింధ్యాపర్వతము అన్ని పర్వతాల్లో శ్రేష్టమైనది. పర్వతాలన్నింటిలో వింధ్యాపర్వతం శ్రేష్టమైనది. మహావృక్షాలు గల వనములతో వెలుసుతున్నది. మహావృక్షాలు ఉంటాయి. పుష్ప వృక్షాలు చాలా కలవు. ఫలాలు ఇచ్చేవి, పుష్పాలు ఇచ్చేటువంటి వృక్షాలు చాలా ఉన్నాయి. ఒకనాడు నారదుడు ఈ పర్వతాన్ని సందర్శించాడు. వింధ్యాపర్వతము అతిథి మర్యాదలు చేసింది. నారదుడు ఇట్లా పరిగెడం, పర్వత శ్రేష్టమా, నేను ఇప్పుడు మేరు పర్వతం సందర్శించి వస్తున్నాను. దాని వైభవం కన్నుల పండుగగా ఉంది. మేరు పర్వతం, దానికి 4 వైపులా ఇంద్రాది దిక్పాలకులు భవనములు ఉన్నాయి. హిమవత్ పర్వతము గౌరికి తండ్రి. హిమవంతుడు శివునితో సమూహం వలన పర్వతాలన్నింటిలో పూజ్యుడయ్యాడు. సూర్యగ్రహ నక్షత్ర గణములతో మేరు పర్వతములకు ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ గుంపుపై ఉన్న పర్వతాలు అన్నింటిలోకి తనను మించిన వారు లేరు అని మేరు తలంచుతున్నది అని అంటూ నారదుడు నిష్క్రమించాడు. జగడం, కాస్త గొడవలు. అక్కడ నుండి ఇదంతా విని వింధ్యాపర్వతము మనసులో విచారం కలిగి, ఎలాగైనా మేరు పర్వతమును తక్కువ చేయవలను, దానికన్నా నేను బాగుండాలి అని సూర్యుడు మేరు పర్వతములకు ప్రదక్షిణ చేయడం వల్లనే కదా దాని కల భోగము పొగరు. నేను సూర్యుడి మార్గాన్ని అడ్డు వస్తే అప్పుడు నేను మేరు పర్వతం యొక్క పొగరు అణుగుతుంది
వాడితే మధ్యాహ్నం వస్తే సరిపోతుంది అని అహంకారం పొగరు అణిగిపోతుందని ఆశించింది. అలా అనుకుంటూ ఆకాశం వైపుగా వింధ్యాపర్వతము పెరగసాగింది. ఎత్తు పెరుగుతోంది వింధ్యాపర్వతం. సూర్యుని రథగమనానికి అడ్డు వచ్చింది. సూర్య సంచారం లేక లౌకిక వైదిక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇంద్రా దేవతలకు ఏం చేయాలో తోచక విచారంలో మునిగి ఉన్నారు. అందరూ కలిసి శివుని ప్రార్థించి స్తుతించారు. అంతటి శివుడు వింధ్యాపర్వతం ఎదుగుదలను నేను ఆపలేను, మనం అందరం ఆ విష్ణువుని ప్రార్థించి వేడుకొందాము రండి అని అంటూ అందరూ విష్ణువుని ప్రార్థించారు. అంతటా విష్ణువు సమస్త జగత్తును సృష్టించిన దేవి పూజనీయురాలు. ఆమెను పూజించేవాడు అగస్త్య మహర్షి. ఆయనే ఈ వింధ్యాపర్వతం యొక్క పెరుగుదలను ఆపగలడు. కనుక మీరు కాశీ వెళ్ళి ఆయన ప్రసన్నుడిని చేసుకోండి. దేవతలందరూ అగస్త్య ముని దగ్గరికి వెళ్ళి, మహాత్మా, వింధ్యాపర్వతము సూర్యుని గమనానికి అడ్డు వస్తుంది. సూర్యుడి యొక్క అన్ని కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. కనుక మీరు మాకు మాట తప్పక సహాయం చేయగలరు అని అడిగారు. తప్పక సహాయం చేస్తానని ఆయన మాట ఇచ్చి భార్య లోపామృతతో సహా కాశీ విడిని దక్షిణాది తరలాడు ముని ఆయన వెళ్ళే దారిలో అడ్డంగా ఉండి వింధ్య దాని ఎదురు నిలబడి పిలిచాడు. అగస్త్యుడు మునిని చూసి గురుభావంతో తల నేలకు ఉంచాడు. వింధ్యా పార్వతుడు ఏదో గౌరవంతో తల ఉంచాడు. అగస్త్యుడు ప్రసన్నవదనంతో వింధ్యాపర్వతము చూసి, నేను పని మీద దక్షిణాదికి వెళ్తున్నాను, తిరిగి ఉత్తరాదికి ఈ దారినే వస్తాను. నేను వచ్చి నేను దాటే వరకు నువ్వు ఇలాగే ఉండు, నీ శిఖరాలు నేను ఎక్కలేను. అలాగే అన్నాడు వింధ్యుడు. అగస్త్యుడు దక్షిణాదిలో మలయ పర్వతం మీద నివాస ఏర్పరచుకొని ఉండిపోయాడు. ఆయన తిరిగి ఉత్తరాదికి రాలేదు. మరలా వింధ్యుడు తలెత్తలేదు. సంధ్యాగమనం నిరాటంకంగా సాగిపోతోంది. పూర్వము స్వయంభూ మనవు పూజించిన దేవి కూడా వింధ్యాపర్వతంపై స్థిరముగా ఉండటం వల్ల ఆమెకు వింధ్యావాసిని అనే పేరు కూడా ఏర్పడింది. ఆ వింధ్యావాసిని అనుగ్రహం వల్లనే అగస్త్యుడు వింధ్యాపర్వతమునకు అణగదొక్కాడు. సూర్యుడు ఇలా చెప్పాక తిరిగి నారాయణం సంభాషణలు ఇలా వివరించసాగాడు. ఈ విధంగా కొంత విరామం తీసుకున్నాం. దశమ స్కంధం దేవి భాగవతంలో. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.